ఫిస్టులా ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. ఈ లింక్ డాక్యుమెంట్ అనేది డాక్యుమెంట్స్లో ఎంతవరకు స్పెషల్? అసలు లింక్ డాక్యుమెంట్ లేకపోతే ఏం జరుగుతుంది? దానికి సంబంధించి చెప్పండి. ఒకటే అండి, ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకోండి. మన బాడీలో ఏ పార్ట్ లేకపోయినా హ్యాండిక్యాప్డ్ కింద బతికేయచ్చు, కానీ హార్ట్ లేకపోతే మాత్రం శ్వాస ఆగిపోతుంది. సేమ్ అట్లాగే మనం తీసుకుంటున్న ప్రాపర్టీకి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్స్ మాత్రమే మన చేతిలో ఉంటుంది. మిగతా పొజిషన్ అంతా కూడా అది లిటిగేషన్గా మారి డబుల్ రిజిస్ట్రేషన్, త్రిబుల్ రిజిస్ట్రేషన్, కబ్జా ల్యాండ్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన, మనం ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలా, ఎన్ఏ సర్టిఫికెట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలా, ఎల్పి నంబరు, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న చోట మీరు ఓపెన్ ప్లాట్ తీసుకుంటే ఖచ్చితంగా మీ ప్రాపర్టీకి భద్రత ఉంటుంది, భరోసా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవి లేకుండా మనం తీసుకున్నాం అనుకుంటే, వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో గుడ్డిగా నమ్మి తీసుకుంటే ఖచ్చితంగా మీరు గందరగోళానికి అయ్యే అవకాశం ఉంటుంది. మీ ప్రాపర్టీ మీ చేతిలో ఉండకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించుకోండి. ఎన్ఏ సర్టిఫికెట్ ఉందా, ఎల్పి నంబర్ పక్కా ఉందా, సెక్యూరిటీ దీనికి ఉందా, మెయింటెనెన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారా, లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉందా, వీటితో పాటు ఎవరైతే మనం అమ్ముతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వెంచర్ ఉందో ఆ వెంచర్కి కూడా ఖచ్చితంగా అప్రూవల్స్ ఉన్నాయా, అప్రూవల్స్లో ఇది డిటిసిపి అప్రూవల్ అయితే డిటిసిపి అప్రూవల్ ఉందా, డిటిసిపి అప్రూవల్తో పాటు ఆ వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్కు రేరా ఉండాలి. ఆ రేరా ఉండడంతో పాటు ఆ వెంచర్ నమ్ముతున్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి కూడా కంపల్సరీ రేరా ఉండాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా చూసుకొని ఆ కంపెనీ చరిత్ర చూసుకొని మనం తీసుకుంటే మన ప్రాపర్టీకి అత్యంత అద్భుతమైన విలువ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని చూసి బేస్ చేసుకోండి. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. అయితే ఇక అమ్మాయిల విషయానికి వద్దాం. ఆడవాళ్ళు అసలు ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించటం ఎంతవరకు శ్రేయస్కరం? అసలు ప్రవేశించవచ్చా? ఒకవేళ ప్రవేశిస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారిపోయే అవకాశం ఉందా? ఎలా ఉంటుంది వాళ్ళకి? ఖచ్చితంగా అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు లేడీస్ లేని రంగం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆకాశంలో సగం, ప్రతి మనిషిలో కూడా సగం లేడీస్. వాళ్ళు లేని సమాజాన్ని ఊహించుకోవడమే సాధ్యం కాదు. ఇప్పటికి కూడా మన భారతదేశాన్ని భరతమాత అంటారు తప్ప భరతుడు అనరు. ఓకే, అంటే లేడీస్ లేని రంగం లేదు. సో కాలక్రమంలో వాళ్ళని సెకండరీ గ్రేడ్ పర్సన్గా గుర్తించడం అదంతా డిఫరెంట్. కానీ ఈరోజు చాలా అసలు ఇన్వెస్ట్మెంట్ రంగం ఇది. ముందే ఈ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఫస్ట్ మన మమ్మీయే ఆర్థిక శాఖ మంత్రి మన ఇంట్లో. అవును, డాడీ ఏం తెచ్చిపెట్టినా 30,000 తెచ్చిపెట్టినా సరదా కలుగుతుంది, 3,000 తెచ్చిపెట్టినా సరదా కలుగుతుంది. అదే కదా టాలెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఆ లేడీస్కు బై బర్త్లోనే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీద కానీ పొదుపు విషయంలో కానీ పర్ఫెక్ట్ అవగాహన ఉంటుంది. దీనికి ట్రైనింగ్ కూడా అవసరం లేదు, బై బర్త్లో నుంచే. మమ్మీ కొంగు పట్టుకొని తిరిగేది లేడీసే, అబ్బాయిలంతా బయట ఉంటారు. సో వీళ్ళకి ఆల్రెడీ పొదుపు ఎట్లా చేయాలనే విషయం తెలుసు. కాకపోతే కొన్ని కట్టుబాట్ల నేపథ్యంలో బయటికి రాలేకపోతున్నారు. కానీ వాళ్ళ భర్తకు చేదోడు వాదుగా ఉండాలని చెప్పేసి, లేదా వాళ్ళ కొడుకు చదువుకు కావాల్సిన డబ్బులు కొంచెం సంపాదిస్తే బాగుంటుందని, లేదా కూతురు భవిష్యత్తు కోసం నేను కూడా కొంచెం ఏదో ఒకటి చేసి పార్ట్ టైంగానైనా చేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తే మా ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచించే వాళ్ళలో ఈరోజు చాలా 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 లేడీస్ ఉన్నారు. సో ఆ అక్కలకి నేను చెప్తున్నా, ఆ సిస్టర్స్కి నేను చెప్తున్నది ఒకటే, మీరు ఖచ్చితంగా మీ ఏరియాలోనే ఉంటూ, మీ ఇళ్లలోనే ఉంటూ బాగా ఈ రియల్ ఎస్టేట్లో పైసా పెట్టుబడి పెట్టకుండా, ఇది బ్రోకర్ రియల్ ఎస్టేట్ కాదు, ప్యూర్లీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్. ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా బిజినెస్లు నడుస్తాయి. సో మీరు ఇచ్చే ఏదైతే రిఫరెన్స్ ఉందో ఈ రిఫరెన్స్ వల్ల మీకు మరింత మేలు చేకూరుతుంది. మిమ్మల్ని నమ్మి వచ్చి ఎవరైనా ప్లాట్ తీసుకుంటే వాళ్ళకు మీరు రిఫర్ చేయడం వల్ల మీ క్రెడిట్ పెరుగుతుంది తప్ప తరగదు. దానివల్ల మీరు పర్ఫెక్ట్గా రియల్ ఎస్టేట్ చేయొచ్చు. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటండి? అమ్మడం కొనడం అని మీరు అనుకుంటున్నాం. జస్ట్ మాట్లాడితేనే రియల్ ఎస్టేటు.
ఓకే. అసలు మీరు చిన్నప్పటి నుంచి చూస్తే చిన్న పాప మీ పాప ఉంది, ఈ పాపకు చందమామ రావే అజాబిలి రావే అని చేసి ఫుడ్ పెడుతున్నారు కదా, నిజంగా చందమామ వస్తాడా? రాడు. రాని చందమామను కూడా మార్కెట్ చేసి పాప ఫుడ్ పెట్టి బతికిస్తున్నారు. మరి రియల్ ఎస్టేట్ అనేది రియల్, ఈ రోజు కొంటే రేపు లాభం వస్తుంది అనేది రియల్. ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్లాట్ మనం అమ్మలేమా? డెఫినెట్గా అమ్ముతాం. ఈరోజు మనం మాట్లాడుతున్నాం కాబట్టే కార్తీక దీపం సీరియల్ 3 సంవత్సరాలు నడిచింది, డాక్టర్ బాబు చచ్చిపోయిండు లేకపోతే మళ్ళీ బతికిండు అని చెప్తేనే 3 సంవత్సరాలు నడిచింది. పక్కింట్లో మనకు ఫ్రిడ్జ్ వచ్చింది అనుకో, మనం మాట్లాడితే నెక్స్ట్ ఈ ఇంట్లో వస్తుంది. సో మీకు ఏ బ్యాంకు చూసినా, ఇంతకుముందు ఆంధ్ర బ్యాంకు ఉండే అరుంధతి భట్టాచారి ఆమెనే కదా మొత్తం రన్ చేసింది, ఐసిఐసి బ్యాంకు చందనకొచ్చారు ఆమె కదా చేసింది. ఇటువంటి బ్యాంకింగ్ సెక్టర్లో కూడా, అంటే ఇన్వెస్ట్మెంట్ సెక్టర్లో కూడా ఈరోజు మహిళలు రాణిస్తున్నారు. ఈరోజు చాలామంది కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో పెద్ద పెద్ద కంపెనీస్లో డైరెక్టర్లు ఓన్లీ ఉమెన్సే, ఓకే. జెంట్స్కు పోటీ వారు ఈరోజు ఉమెన్స్ ఉన్నారు. సో మీరు ఇంటి దగ్గరే ఉండి మీ భర్తకు చేదోడు వాదోడుగా ఉండి 4 జస్ట్ మాట్లాడండి, ఎట్లా ట్రైన్ అప్ చేయాలి. ఇప్పుడు నేనున్న మా వైఫ్ కూడా ఈరోజు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ చేస్తుంది. ఓకే. సో మీరు కూడా, మీకు గ్యారంటీ ఇస్తున్నా, మా సిస్టర్ చేస్తుంది, మా రిలేషన్ చేస్తున్న, మా వైఫ్ చేస్తున్నారు, మీరు కూడా మా సిస్టర్ లాగా భావిస్తున్నా. మీకు ఎవరికైతే ఎకనామికల్ ప్రాబ్లం ఉందో, ఎకనామికల్గా మీరు ఫ్రీడమ్ సాధించాలనుకుంటున్నారో దానికి నేను చేదోడు వదలుగా ఉంటా, మీకు ట్రైనింగ్ ఇస్తా. ఖచ్చితంగా మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో పాటు మీరు నలుగురికి ఆదర్శంగా ఉండేటట్టు నేను చేస్తా. దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా లేదు.